మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వెంకటేష్. ఇక్కడే నడుపుతారా ఆటో? సిటీ మొత్తం నడుపుతారా? సో ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలందరూ బస్సులోనే వెళ్తున్నారు కదా, వాళ్ళతో మాకేం ఎఫెక్ట్ పడదు. ఎఫెక్ట్ ఏం పడలేదా? అంటే అందరూ నష్టపోతున్నాం మేము. నష్టపోతున్నారు అంటే అది ఎట్లా అంటే చెప్తాను నేను, సర్వీస్ ఆటో నడుపుతారు కదా, ఇప్పుడు రైమత్ నగర్ టు చెక్ పోస్ట్ వాళ్ళకు నష్టపోతారు. మాలాంటి సిటీలో నడుపుతులకు ఏముండదు. సో మీరు బుకింగ్స్ యూజ్ చేస్తారా? బుకింగ్ నార్మల్గా నార్మల్గానే అంటే ఎక్కువ తీసుకుంటున్నారు అందుకే రావట్లేదు, బస్సులలోనే వెళ్తున్నాం అని అంటున్నారు. బస్ ఎక్కటోళ్ళు ఆటోనే ఎక్కరు, 99% ఎక్కరు. బస్సులోనే వెళ్తున్నారు. వాళ్ళు బస్సులోనే వెళ్తారు, బస్సులోనే వెళ్తారు. ఇప్పుడు పరిపాలన కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంచిగా ఉందా? ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఈయన వచ్చి ఎక్కువ రోజులు కాలే కదా, ఈయన గురించి తెలియనికే టైం పడుతుంది. ఇప్పుడు పథకాలది స్లిప్ అంటే ఫామ్ అనేది అందరికి విడుదల చేసేసినారు కదా, అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ 5 సంవత్సరాలలో అని అనుకుంటున్నారా? అది నెరవేరప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, ఆ ఎలక్షన్లలో 99% ఎవరు వేయరు, కాంగ్రెస్కు వేస్తారా? వేయరు. సో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సంక్షేమ పథకాలు అనేటివి కొంతమందికి అయితే అందిని అందరు ఏమంటున్నారు అని అంటే ఓన్లీ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకే ఇచ్చినారు. అట్లా కూడా ఉన్నది. ఇప్పుడు పార్టీలో తిరిగారు వానికి. ఇప్పుడు నేను ఇప్పుడు దారిలో పోయినా మా దానయ్య నాకు ఇవ్వమంటే ఇస్తారు, వాళ్ళు ఇయ్యరు కదా. అప్పుడు వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు 10 మందిని తోలుకొస్తారు. కరెక్టా కదా? సో ఇప్పుడు నీకు కొలీగ్స్ అనుకోవాలి అంటే చుట్టాలు అంటున్నా. లేదు ఆటో వాళ్ళు నడిపే వాళ్ళు నష్టపోయినారు కదా, వాళ్ళకి రాష్ట్రం నుండి ఎట్లాంటి సాయం వస్తే బాగుండు అని అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు సిటీలో నడుపుతున్నారు, నాకేం లాస్ అవ్వట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు లోకల్ నడిపేటోళ్ళకైతే లాస్ అవుతుంది. వాళ్ళకి రాష్ట్రం నుండి ఎట్లాంటి సాయం కావాలి అని అనుకుంటున్నారు? రాష్ట్రం నుంచి అంటే నేను దానికి చెప్పలేను నేను. ఇప్పుడు బస్సులు ఆపేస్తే మధ్యతరగతి ఉన్న కుటుంబాలు వాళ్ళకి నెలకు 1300 1400 బస్ పాస్ మిగిలిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు మంచి మేలు కుదిరింది అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి మేము చేసేది ఇదే బిజినెస్ కాబట్టి మాకు నష్టపోతున్నామని వీళ్ళు అంటారు. ఎవరైనా అంటారు జాగాలు ఉంటారు. ఓకే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మొహమ్మద్ సలీం. ఇక్కడే నడుపుతారా? అవునండి. లోకల్ కాదు, సిటీలో ఉంటాం. సో ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద అందరూ ఫ్రీ బస్ అని చెప్పేసి అవునండి, మహిళలు మొత్తము బస్సులో ఎక్కుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది అండి. లేడీస్ ఎవరు కూడా ఎక్కలే మా ఆటోలో. అదే చెప్తున్నా కదా, లేడీస్ ఎక్కలే, మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. జెంట్స్ ఎక్కరు, లేడీస్ ఎక్కాలి. అసలు లేడీస్ మాకు అది బెనిఫిట్. లేడీస్ ఎక్కితే మాకు ఏం ప్రాబ్లం రాదండి. లేడీస్ వస్తలే, అందరూ బస్సు ఎక్కుతున్నారు. గంట సేపు ఇంకా చూడండి, బస్సు ఇంత ఒక గంట సేపు తర్వాత మీకు ఇంత చాలా జనాలు కనిపిస్తారు. లేడీస్ అందరూ లేడీస్ బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు గంట సేపు. ఓలా ఊబర్ మేము యూజ్ చేయమండి. ఓలా ఊబర్తో కూడా మాకు ఇబ్బంది ఉంది చాలా. ఈ ర్యాపిడో, ఈ బైక్లు మాకు యాక్చువల్లీ మాకు ప్రాబ్లం ఏమంటే ఈ బైక్ తీయాలా, బైక్ తీయాలా, యాతో ట్యాక్సీ పెట్టాలా. వాళ్ళు ఎల్లో ప్లేట్, వాళ్ళు ఏమంటే ఇంటికి పోతున్నారు, ప్యాసింజర్ తీసుకోపోతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక లేడీ ఎక్కుతున్నారు, అది చూడండి. కెమెరా కొట్టండి, ఇక్కడ అది చూడండి. అరే కొట్టండి సార్, నువ్వు కొట్టు, నేను చెప్తున్నా కదా, చూడు. అట్లా అవుతుందండి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు గంట సేపు 2 గంటలు ఇక్కడ వెయిటింగ్. మాకు ఈ 2 గంటల్లో మేము ఒక 250 ఏదైనా చేస్తాం మేము, అది కూడా వస్తలే మాకు. ఇంట్లో పోతే మా పెళ్ళం మాకు కొట్టి ఇంటికి బయటికి పోమంటున్నారు. ఏం చేయాలా చెప్పండి మీరు? ఎవరికి ఏం చేసుకోవాలా? ఇప్పుడు పథకాలు
ఆర్థిక సాయం చేస్తా అని అన్నారు మీకు ఆ. ఇంకా పథకాలు కూడా అది కూడా కాలేదు. ఇంకా ఇంకా టైం పడుతుంది, ఏం పడుతుంది మాకు అర్థమవుతలే. ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు మేము ఎందుకు ఓటేసినా అసలు మాకే అర్థమవుతలే. అప్పుడు ఓటేసి ఇప్పుడు గించుకుంటున్నారు అంటారు. అంతే మరి, అదే బాధ. ఎట్లాంటి సాయం అనేది జల్దీ కావాలి మీకు మరి ఎట్లా లేడీస్కి చేసినారు? మీకు కూడా ఫ్రీ కావాలి. మరి 2 రోజుల్లో మీకు లేడీస్ ఫ్రీ చేసినారు. మరి మాకు ఇస్తున్నారు పైసలు ఆటో వాళ్ళకి. మేము కాంగ్రెస్కి వేసినాం, మేము ఓటు కాంగ్రెస్కి వేసినాం. కాంగ్రెస్ అయిపోయింది, మొత్తం వచ్చేసింది. ఇప్పుడు వస్తుంది లేవు సెంటర్ నుంచి కూడా, అది కూడా తెలియదు. ఇట్లాగే వీళ్ళు పరిపాలన రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? ఇగో ఇంకా చెప్పండి మేము, ఇంకా నెల కూడా కాలేదు ఆయన కూర్చొని. అర్థమైంది. అంటే వచ్చిన నెలలోనే మీకు నష్టం జరిగింది కదా ఒక నెల 2 నెలలో చెప్పాలా. ఇంకా గ్యాస్ అది ఇది చెప్పినారు కదా, ఇంకా కాలేదు గ్యాస్ది కూడా. అర్థమైంది. ఖాళీ లేడీస్ ఫ్రీ అయింది అంతే, ఇంకా ఏం కాలేదు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.